సారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ముందు అదే క్వశ్చన్ అడుగుతారు, బట్ నేను 6 years చైనాలో ఉండిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ ఒక 128-130 కంట్రీస్ నుంచి. సో ఆ కామన్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్. సో నాకు తెలుగు కన్నా ఇంగ్లీష్ చాలా కంఫర్టబుల్. ద వే ఐ థింక్ హ్యాస్ థింకింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోవడంతో నాకు మాట్లాడిన 2 పదాల తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇంగ్లీష్ వస్తుంది. ఐ హ్యావ్ టు అదిగోండి కాన్షియస్గా నేను లేదు తెలుగులో మాట్లాడాలి. తెలుగులో అయితే మార్పుకి సమయం వచ్చేసింది అంటాం, ఇంగ్లీష్లో ఆలోచించి చెప్తే సమయం వచ్చేసింది మార్పుకి అంటాం. టైమ్ హాస్ కమ్ ఫర్ చేంజ్ అంతే కదా. చైనీస్ వచ్చా అయితే? ఐ స్పీక్ మ్యాండ్రిన్. మ్యాండ్రిన్ అంటే అది ఒక డిష్ పేరనే అనుకున్నాను ఇన్ని రోజులు, ఇప్పుడు అది ఒక భాష అని అర్థమైంది. అయ్యో చాలా మంది చైనీస్ ఇప్పుడు మీరు అంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇట్స్ లైక్ వీఆర్ ఇండియన్స్ కదా, చైనా చైనీస్ పీపుల్. సో డూ యూ స్పీక్ ఇండియన్ అన్నట్టు, డూ యూ స్పీక్ చైనీస్ అని అడిగితే అదే. సో Mandarin is the language that is used there. Mandarin, Cantonese. But there are quite a few Canton కూడా ఉంది కదా. Cantonese ఉంది. Cantonese. So Mandarin is widely spoken. కానీ ఇవన్నీ ఎక్కువ మనం మెనూ కార్డులలో చూస్తాం. Cantonese chop suey, Mandarin vegetable కానీ ఫ్రాంక్లీ చైనాలో జీవితం అంటే అంటే వర్ యు వెజిటేరియన్ బై అప్బ్రింగింగ్ ఆర్ యూ యూస్ టు ఈట్ అన్ని తినాలన్నమాట. చైనాలో విచిత్ర వంటకాలు తింటారంటారు, మీరు తిన్నారా? ఐ ట్రైడ్ అండి. అవునా? ఐ హాడ్ మై ఫేర్ షేర్. కొన్ని ట్రై చేశాను. ఒక 2-3 ఫేర్ షేర్ వద్దలేండి పేర్లు చెప్తారా? I have tried those cockroaches. ఏమిటి ట్రైడ్ అంటే మేము ఫ్లిట్ కొట్టాం అలా ట్రై చేస్తాం మేము. నిజమా? ఎలా ఉంటుంది? స్కార్పియన్సా? తేలు. మేము కూడా తేలు వాడతాం కానీ అది రిఫైన్డ్ తేల్, కోల్డ్ ప్రెస్ తేల్ అంతే. బాబోయ్ అసలు ఎంత సాహసం. అంటే అక్కడ వాతావరణంలో అలా అలవాటు అయిపోయిందా? అలా ఏం లేదు, ఇట్ వాస్ జస్ట్ ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ అంతే. యాక్చువల్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు చైనా హిస్టరీ వాళ్ళు ఒక 200 years ఫమైన్లో ఉన్నారు. వాళ్ళకి డ్రౌట్స్ వల్ల ఫమైన్ వల్ల వాళ్ళకి వెజిటబుల్స్ మనలాగా గ్రీనరీ ఉండేది కాదు ఎక్కువ. సో దే యూస్ టు రిలై ఆన్ వైల్డ్ యానిమల్స్ ఫర్ ఫుడ్. అంటే మన బొద్దింకలు, మరియు మన కప్పలు, మరియు మన తేళ్లు, మరియు మన పాములు, చాలా అలాంటివి. కానీ చాలా సాహసం కామాక్షి, బికాజ్ ఇంట్లో ఐఎమ్ ష్యూర్ తెలుగు వంటలు ఇవే అలవాటు ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఎంత ట్రై చేయాలన్నా సడన్ గా వెళ్ళి ఒక ఈట్ కాక్రోచ్ 65 అంటే ఒకలాగా ఉంటుంది కదా. నేను కుక్ చేసుకునేదాన్ని. మా మామ్ ఇంకా వెళ్తా తిను అని మాకు వెన్ వీ హ్యాడ్ ద నాలెడ్జ్ మా మమ్మీ నాకు అన్ని వంటలు నేర్పించి పంపించారు. ఓహో, ఐ కుక్ రియలీ వెల్. సో చైనాలో అసలు ఏం చేశారు మీరు, ఏం చేసేవారు? సో చైనా వెళ్ళింది MBBS చేయడానికే. ది ఫన్నీ పార్ట్, చైనాలో ఇంగ్లీష్ మాట్లాడారు అని కూడా నాకు తెలీదు. ఐ వాజ్ దట్ నైవ్, వెరీ ఇన్నసెంట్. అసలు ఏం తెలియదు, చదువుకోవడం తప్ప ఏం తెలియదండి. ఇప్పుడు జోష్ మూవీలో చెప్తారు కదా, ఈ బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలో కూడా నాకు తెలీదు. నేను అంత ఇంటి నుంచి కాలేజ్ బస్ ఎక్కి ఇంట్లో దిగి, ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్కి. ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ a girl. So I was so naive వెళ్ళినప్పుడు. బట్ స్లోలీ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అన్నమాట. ఐ హ్యావ్ టు లెర్న్ మ్యాండ్రిన్. మాకు ఫస్ట్ ఇయర్ నుంచి మ్యాండ్రిన్ మనకు లాంగ్వేజ్ ఉండేది అలాంగ్ విత్ ది మెడికల్ సబ్జెక్ట్స్. అండ్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ లాంగ్వేజ్. ఎందుకంటే తర్వాత మేము ఇంటర్న్షిప్ చేసేటప్పుడు టీచర్స్కి ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ వచ్చు, బట్ పేషెంట్స్కి రాదు కదా. అవునవును. సో వీ హ్యావ్ టు బి వెరీ వెల్ వర్స్డ్. సో 5 years అక్కడే చదువుకున్నాను, 1 year ఇంటర్న్షిప్ అక్కడే చేశాను. సో అమ్మ నేర్పిన వంటలతో అక్కడ రకరకాల ఎలా దొరుకుతాయండి ఇవన్నీ? మీకు లైవ్గా దొరుకుతాయా బొద్దింకలు? లైవ్ కాదు, దే యూస్ టు హ్యావ్ అంటే రెక్కలు తీసేసి క్లీనింగ్ స్టేషన్ దగ్గర తీసిస్తారు. ఒకనొక రోజు మీరు వెళ్ళారు అలా మాల్కి, అదే గ్రోసరీ షాప్కి వెళ్ళి అక్కడ లోటస్ స్టెమ్స్, బ్యాంబూ షూట్స్ వాటన్నిటితో పాటు సరే వై డోంట్ వి ట్రై దిస్ అని ట్రై చేశారు. హౌ వాస్ ద ఫీలింగ్? అంటే ఐ వుడ్ వియర్డ్, అదంటే గుడ్ కైండ్ ఆఫ్ వియర్డ్. I was curious అండి. I'm a traveler. I travel a lot. సో నేను ఎక్కడ ఫుడ్ అయినా అక్కడ ట్రై చేస్తూ ఉంటాను. ఐ నో ఇట్ ఈస్ నాట్, ఫుడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ కదా. మనం ఒక కల్చర్కి అలవాటు పడ్డాం, మన టేస్ట్ బడ్స్ ఒక కల్చర్కి అలవాటు పడ్డాయి. సో ఇట్ ఈస్ డిఫరెంట్.
సో అది మొత్తానికి అంటే నేను ఇవన్నీ ప్రోబ్ చేయడానికి బొద్దింక మీద ఇంట్రెస్ట్ కాదండి, మీ అడ్వెంచరస్ స్పిరిట్ ఒకటి, రెండోది మీరు ఎంత హౌ మచ్ డు యూ ఎక్స్ప్లోర్, అండ్ ఒక కొత్త కంట్రీకి వెళ్ళి భాష నేర్చుకోవడం, అక్కడ అవన్నీ అలవాటు చేసుకోవడం, అందరు పచ్చడి సీసాలు పొళ్ళు నువ్వుల పొడి కూడా ప్యాక్ చేసేవాళ్ళు చాలా, బట్ అవి 1 year అంతా ఉండవు కదా, అంటే నేను ఒకసారి 2 years ఒకసారి వచ్చేదాన్ని. సో అలా మొత్తానికి అక్కడ చేసి 1 year ఇంటర్న్షిప్ చేసుకుంటూ బ్యూటీ పాజెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీ అన్వేషణ? ఐ మీన్ నేను 5th year లో ఉన్నప్పుడే ఐ హ్యావ్ దిస్ ఐడియా, నేను మా మదర్ కాల్ చేసి నేను ట్రై చేయాలనుకుంటున్నాను మిస్ ఇండియా అంటే అప్పటికే ఫ్రెండ్స్ చెప్పుంటారు. అయ్యో ఫ్రెండ్స్ చెప్పలేదు, ఫ్రెండ్స్ అందరూ డిస్కరేజ్ అండి బాబు. అంతేనా, డిస్కరేజ్ చేశారా? బికాస్ ఐ వాజ్ లైక్ వెరీ హెవీ, ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 83 kilos. నా ఇన్స్టాగ్రామ్లో నా ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో కూడా ఉంటుంది, నేను అంత హెవీ ఉండేదాన్ని. అండ్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే అది అలా అలా క్లాస్లో స్ప్రెడ్ అయ్యి నువ్వు చదువుకో, యూఆర్ ఓన్లీ గుడ్ ఫర్ స్టడీస్, ఇలాంటి టాక్ వచ్చింది. అది లైక్ మీరే ఏదో ఒక రోజు వినాయక్ మెసేజ్ చేస్తారు లేదా నా ఇన్నర్ వాయిస్. నేను బయట చెప్పాను కదా, ఐఎమ్ క్లోజ్డ్ పర్సన్, సో బయటకేం చెప్పేదాన్ని కాదు. ఐఎమ్ లైక్ ఓకే స్పీక్, లోకులు కాకులు మాట్లాడుతూ ఉండండి అని అనుకునేదాన్ని. కట్ చేస్తే ఇలాగ స్లో మోషన్ లో నౌ ఎవ్రీబడి టెక్స్ట్ మీ, అరే ఓ వి ఆర్ వెరీ హ్యాపీ, మేము మీ జూనియర్స్, మేము మీ సీనియర్స్ అని టెక్స్ట్. అంటే న్యాచురల్లీ అంతే కదా, టేక్స్ ఎఫర్ట్. అండ్ సో 83 నుంచి ఎలా తగ్గారు కామాక్షి మీరు? ప్యూర్లీ డైట్, వర్కౌట్. మాకు కూడా చిట్కాలు చెప్తారని ఆశిస్తూ మన సినిమా ప్రయాణం గురించి మాట్లాడే లోపు, ఎందుకంటే ఐ జస్ట్ వండర్, ఇప్పుడు ఎవ్రీబడి సో వరీడ్, ఎంత తింటున్నావు, ఎంత బరువు ఉన్నావు, ఎంత తగ్గాము. దట్స్ యాక్చువల్లీ బ్యాడ్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. హాయిగా భోజనం చేసి ఎన్ని రోజులు ఏం చెప్పండి అందరూ. నేనైతే అన్ని తింటాను ఇప్పుడు, ఐ నో నా బాడీకి ఏం తినాలి, ఎంత క్వాంటిటీ, నేను ఎవ్రీడే హ్యాపీగా తింటాను. బట్ ఐ వర్క్అవుట్ అలానే. సో అది ఫుడ్ ఈస్ ద మెయిన్ అది థింగ్ అండ్. సో అయితే 83 నుంచి మీరు ఇప్పుడైతే 55 ఉన్నారా, 60? మిస్ ఇండియా టైంలో 55 అయ్యాను. అప్పుడు నాకే నచ్చలేదు, అప్పుడు నాకు ఆ ప్రెషర్ ఉండేది కాన్స్టెంట్లీ, ఇంత వెయిట్ ఉండాలి, అలా చేయాలి ఇలా చేయాలి. దట్ ఈస్ వై ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది పాజెంట్రీ అండ్ మోడలింగ్, బికాస్ అక్కడ నాకు సెరిబ్రల్గా ఎక్కువ స్టిమ్యులేటింగ్ ఏమి ఉండేది కాదు. ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ ది లుక్స్, బికాస్ వీ హ్యావ్ టు క్యారీ ది అటైర్స్ ఆఫ్ ది డిజైనర్స్ కదా. మీకు ఆన్సర్ క్వశ్చన్ ఏం అడిగారు? మీ లాస్ట్ పేజెంట్ క్వశ్చన్ ఉంటుంది కదా. అయ్యో అదే నా కొంప ముంచింది. ఇఫ్ యూ వర్ ద ఫస్ట్ woman to land on the moon, what would you do? అంటే చాలా మంది ఆన్సర్స్ చెప్పేవాళ్ళు ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇఫ్ ఐ వర్ ద ఫస్ట్ వుమన్ టు ల్యాండ్, థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్, ఇఫ్ ఐ వర్ అని చెప్పి అది చెప్తారా మీకు? చెప్పను అట్లా. యా దే ట్రైన్ us how to, అంటే ఒకసారి మనకి ఆన్సర్ గబుక్కని రానప్పుడు we try to articulate and take time in our head. అదే అనిపించింది చూసే, అంటే ఓకే వెరీ గుడ్ అదే అనమాట. సో మరి అది యాక్చువల్లీ బట్ నాకు అక్కడ వరకు నేను టాప్ 15 వరకే వెళ్ళాను, మళ్ళీ టాప్ 5లో ఉంటే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి. సో మాకు పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది టాప్ 30 నుంచి 15కి వెళ్ళడానికి. సో అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఇచ్చిన ఆన్సర్కే నువ్వు వెళ్ళిపోమ్మా అని అన్నారు. ఏం క్వశ్చన్ అడిగారు, ఏం ఆన్సర్ ఇచ్చారు? బ్రేక్ తర్వాత చెప్పండి. ఇంకా బాబో రెసిపీ చెప్పారు కదా, అది మాకు చెప్తారా ప్లీజ్? చెప్పండి. ఎలా చేస్తారంటే సపోజ్ బొద్దింకలు ఉన్నాయి, ఏం చేస్తారు అప్పుడు బొద్దింకలు మీరు ఎగ్జాక్ట్లీ? నో ఐ డోంట్ కుక్ ఇట్. సో మనకి నార్మల్గా గ్రిల్ స్టేషన్స్ ఉంటాయి చైనాలో. ఈవినింగ్ 6 అయితే దే ఓపెన్ గ్రిల్ స్టేషన్స్. సో దే బ్రింగ్, ఇప్పుడు మనం చికెన్ ఎలా గ్రిల్ చేసుకుంటామో దే బ్రింగ్ ది కాక్రోచెస్ ఫర్ ది గ్రిల్ స్టేషన్. ఆల్రెడీ అవి డ్రై చేయడం, మనం పికిల్స్ ఎలా చేసుకుంటాం ఆల్రెడీ రెడీ అయి మ్యారినేషన్ చేసి ఉంటాయి. దే జస్ట్ గ్రిల్ ఇట్ అండ్ గివ్ ఇట్. ఐ నెవర్ కుక్డ్. అలాగే తేలు కూడా అంతే. నాకు ఇప్పటికీ అది వింటేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. బట్ దట్స్ కామాక్షి ఫర్ యూ. యా, ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. సో సాహస సుందరి గారు మీకు ధన్యవాదాలు. మీరు అమేజింగ్ గా అంటే మనసు విప్పి మాతో మాట్లాడినందుకు. అండ్ యూ సెట్ ప్రెసిడెంట్ టు సో మెనీ పీపుల్ who are probably going to follow you, like exploring their life and passion. Hopefully. Yeah. Believe in your own journey, and that's all I would say. Everybody's journey is different. Everybody will have, అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. జస్ట్ బిలీవ్ ఇన్ దట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి ఎల్స్ టు బిలీవ్ ఇన్ యూ. దట్స్ దేర్. సో మిమ్మల్ని నేను సమరైజ్ చేయాలంటే, చిన్నప్పుడు ఒక క్లోజ్డ్ వాతావరణం నుంచి తను మనసు విప్పాలి, కట్టలు తెంచుకోవాలని డిసైడ్ అయ్యి 83 కిలోల బరువులో చైనాలో మెడిసిన్ చదువుకుంటూ బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళి, మళ్ళీ బ్యూటీ ప్యాజెంట్ 15వ రౌండ్ దాకా వెళ్ళి, ఆ 15 షార్ట్ లిస్టింగ్ రౌండ్లో
వాడి క్వశ్చన్ నచ్చలేదు కాబట్టి అక్కడి నుంచి ఇది కాదు చల్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే కాకుండా వెయిట్ తగ్గి ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత ఫిల్మ్స్ చేస్తూ ఇది కూడా కాదు నాకు, నేను రైటింగ్ కూడా చేస్తా అని చెప్పి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ అది చాలా అన్నట్టు అమ్మ చేత డబ్బులు పెట్టి నిర్మాతగా మారి ఇప్పుడు నాకు నచ్చిన క్యారెక్టర్స్ నేను చేసుకుంటా, నచ్చినట్టునే ఉంటా, ఇది కాదు అది కాదని చెప్పి అలా ఉన్నారన్నమాట. నేను పాథాలజీని ఏమంటారో నాకు తెలియదు, మెడికల్ గా చెప్పాలి. ఐ విల్ సే మల్టిపుల్ పర్సనాలిటీ ఆర్డర్ కదా, ఆర్డరే కదా, బికాస్ ఎవ్రీథింగ్ హస్ కమ్ టుగెదర్, దట్స్ కామాక్షి. అంతే. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.